ఉన్నారు, నా సోదరులను రక్షించడానికి వెళ్తాను. అక్కడ చెప్పేవారు చాలా మంది ఉన్నారు. నీకు ఇచ్చే సమయం, నీకు ఇచ్చిన సమయంలో జాగ్రత్తగా వాడుకోలేదు కాబట్టి జాగ్రత్త నీ ఇష్టం. నీకు ఇచ్చిన సమయంలో నిర్లక్ష్యం చేశావు. నేను వాడుకున్నాను, నీకు అన్ని ఇచ్చాను, అన్ని ఇచ్చినాక నువ్వు నిర్లక్ష్యం చేసి రక్షణ కోల్పోవు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏడవాల్సిందే. రొమ్ము కట్టుకుంటున్నాడు, అగ్నిలో కాలిపోతున్నాడు, భగవంతుడు మంట కాలిపోతున్నాడు. రక్షించేవాడు ఎక్కడ లేడు. అగ్నిలో కేకలు వేస్తున్నాడు, అయ్యో 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 అని కేకలు వేస్తున్నాడు. రక్షించేవారు లేకపోవడం పోయారు. ఆ సమయంలో ఆ కాపాడేవారు ఎవరుండరు. అర్థమవుతుందా? ఆ సమయంలో రక్షించేవాళ్ళు లేరు. మరి నేను ఒకటి చూశానండి. ఏం చూశానంటే ఒక్కొక్కరు తనకై తను హాని చేసుకుంటారు కదా. కొంతమంది ఉరేసుకొని చనిపోవటం, ఇంకొంతమంది ఎలా చనిపోతారు? ఒక విధంగా తనకై తను హాని చేసుకుంటారు కదా. నీటిలో పడి చనిపోతే నీరు తీసుకుపోయి సాక్ష్యం చెప్తుంది. అక్కడ ఇవో ఏదైతే ఉందో అది తీసుకుపోయి సాక్ష్యం చెప్తుంది, ఇలా చనిపోయాను. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ లెక్కించబడింది. ఈరోజు ఆ సమయం రాకముందే దేవుడు మనకిచ్చిన ఆ సమయము నిర్లక్ష్యం చేయకుండా, వెనుకంజ వేయకుండా, పాపమనే వలలో చిక్కుకోకుండా, లోకమనే ఆశలో వలయంలో చిక్కుకోకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరకుండా, దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా, దేవుడు చేసే మేలు వెనుకంజ వేయకుండా ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే గుడి ఎత్తుకు వెళ్తారో వారికి రక్షణ. ఎవరైతే యేసు వైపు చూస్తారో వారే దీవించబడతారు. ఎవరైతే ఎనికంజ చూసినామా ఉప్పు స్తంభమైంది, ఇప్పుడు కూడా ఉప్పు స్తంభం ఉంది చూస్తే అర్థమవుతుందా? ఎవరైతే ఎనికంజ వేస్తారో ఆ ఎనికంజ వేసినాక బైబిల్ చెప్తుంది, ఎవరు నాగటి మీద చేపట్టి ఎనుక చూడవాడు నాకు పాత్రుడు కాదు. దేవుడిచ్చాడు రక్షణ, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుడిచ్చాడు సమయం, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుడిచ్చాడు, దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు, ఎందుకు ఎనికంజ వేస్తున్నావు? దేవుడు అన్ని ఇచ్చాడు, ఎందుకు నువ్వు ఎనికంజ వేస్తున్నావు? ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు ఎవరు ఏం అనుకున్నా కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు విన్నా వినకపోయినా చెప్పు అన్నాడు. విన్నా వినకపోయినా ఏం చేయాలంట? చెప్పాలి. వినకపోతే విన్నాయన అగ్నిలో కాలుతున్నాడు, బోధిస్తా ఉన్నాడు. వినకపోయినా ఆయన ఏడుస్తున్నాడు. విన్నాడు, కురుపులతో ఏం చేస్తున్నాడు? కురుపులతో కుక్కలు వచ్చి కురుపులు నాముతున్నాయి. ఆ బల్ల కింద పడి చిన్న రొట్టె ముక్కలే అవి తినుకుంటూ తన జీవనాన్ని కొనసాగించుకున్నాడు. అవి తినుకుంటూ తన జీవనాన్ని కొనసాగించుకున్నాడు. ఒక సమయంలో ఉన్నాడు, పరలోకంలో అబ్రహాము రొమ్మును ఆడుకున్నాడు. అబ్రహాము రొమ్మును ఆడుకున్నాడు. అప్పుడు సంతోషిస్తూ ఉన్నాడు. తండ్రి వైనా అబ్రహామా ద్రాహం తీర్చనల ధరణంపు, నా ద్రాహం తీర్చన ధరణంపు. అవునా? నా ద్రాహం ఒక్క అంగిలి ఒక్క చిటికని వెళ్ళు. అవునా? ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి? రమ్ములు పిల్లలు ఏమంటారు? బబుల్ వాటర్ తాగి ఉండొచ్చు. అన్నీ తాగినోడు ఇప్పుడు అంటున్నాడు చిటికనే వేలంట. చిటికన వేలు ఏం జరుగుతుందండి తప్పుకి? ఒక్క చిటికనే వేలు నా నీళ్ళు చల్లారిస్తే నేను చనిపోకుండా బ్రతుకుతానయ్యా. ఆదరించేవారు ఉండరు, అక్కడ కాపాడేవారు ఉండరు. దేవుడు ఇచ్చాడు సమయం, ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి అప్పుడు రోధించే సమయం ఉంది. అప్పుడు ఎవరు తోవుకున్న కొంతలో వాడే పడుతున్నారు కాబట్టి అప్పుడు అక్కడ ఏడ్చిన అక్కడ అగ్ని అవ్వదు, పురుగు చావదు, అక్కడ దివారాత్రము ఏడుస్తూ ఉండాలి, వేదన చెందుతూ ఉండాలి. దేవుడిచ్చిన సమయం, నీకు ఇచ్చనే సమయం ఎందుకు నిర్లక్ష్యం చేశావు? నీకు ఇచ్చానే దేవుడు సమస్తము, కుటుంబంలో బిడ్డలు ఇచ్చాను, రక్షణ ఇచ్చాను, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. నీకేది కావాలంటే